ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 10. సో ఇది 10th క్లాస్ అండి. సో దీనికంటే ముందు 9 డిఫరెంట్ క్లాసులు అన్ని కూడా అప్లోడ్ చేసాం. సో యాక్చువల్గా ఏంటంటే ఆర్ఆర్బీకి సంబంధించిన సిలబస్ కంప్లీట్ కూడా వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది టైమ్ అండ్ డిస్టెన్స్ అండి, అంటే కాలానికి దూరానికి మధ్య సంబంధం. సో ఇప్పుడు మనం సిలబస్ ప్రకారం నెంబర్ సిస్టమ్ కావచ్చు, రేషియో ప్రపోర్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. అండ్ మిగతా టాపిక్స్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి విత్ రీజనింగ్ అండి. రీజనింగ్ పార్ట్స్ కూడా అప్లోడింగ్ జరుగుతుంది. అండ్ ఈ రోజు టాపిక్ ఏమో టైమ్ అండ్ డిస్టెన్స్. సో కాలానికి దూరానికి మధ్య సంబంధం ఎలా ఉంటుంది, వాటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, దానికి షార్ట్ కట్ ట్రిక్స్ ఏంటి అండ్ కంప్లీట్ మెథడ్స్ కూడా ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోస్ ఏంటి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, ఎందుకంటే అన్ని రకాల ఎగ్జామ్స్కి వీడియోస్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ని ఎటువంటి ఎగ్జామ్ రాసినా ఆ ఎగ్జామ్ ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నాం, అందులో ఈ క్వశ్చన్స్ ఉంటాయండి. కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నాం, అందులో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ దో డిఎస్సి రాసినా సరే అందులో ఇటువంటి క్వశ్చన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఈ వీడియోస్ మీరు అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో టుడే టాపిక్లో అడిగే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కాలానికి దూరానికి మధ్య సంబంధం స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా బేస్ అండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములా. సో ఇక్కడ మనకి 3 క్వాంటిటీస్ ఉంటాయి, స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. సో ఈ రెండిట్లలో ఈ మూడిట్లలో ఏవైనా రెండు ఇచ్చేసి ఇంకోటి అడుగుతూ ఉంటాడు. సో ఆ రిలేషన్స్ మొత్తం కూడా ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతుందో ఈ స్టార్టింగ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ నుంచి అండ్ హైయర్ లెవెల్ ఎగ్జాంపుల్స్ దాకా అన్ని ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ క్రాసెస్ 600 meters లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes, వాట్ ఈస్ ఈ స్పీడ్ km/h. సో ఒక పర్సన్ 600 మీటర్ల దూరాన్ని, సో ఒక పర్సన్ 600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాలలో ప్రయాణం చేసిన అతని స్పీడ్ ఎంత. సో స్పీడ్ ఈక్వల్ టు ఎంత, అది కూడా కిలోమీటర్లలో అడుగుతున్నానండి. సో ఇప్పుడు మనం స్పీడ్ని వ్యక్తం చేసేటప్పుడు అంటే ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు 2 టైప్స్లో చెప్పచ్చు, మీటర్ పర్ సెకండ్స్ అంటాం, యాజ్ వెల్ as కిలోమీటర్ పర్ అవర్ అంటాం. సో ఈ ప్రమాణాలను బట్టి కూడా మనకి ఆన్సర్ డిఫరెంట్ వస్తుంది. సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 నిమిషాలని చెప్పాడు, ఇక్కడ మనకి మీటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీటర్స్ ఉన్నప్పుడు మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ప్రమాణం అండి, అంటే యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనం 5 నిమిషాలని సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. సో 5 ఇంటూ సెకండ్ రాసినప్పుడు 1 నిమిషానికి 60 సెకండ్లు. సో 5 నిమిషాలకి 300 సెకండ్ వస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఫార్ములా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పాను కదా. సో డిస్టెన్స్ అంతా ఇక్కడ మొత్తం 600 మీటర్లు బై టైం వచ్చేసి 300 సెకండ్లు. సో మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకి 2 వస్తుందండి. ఈ 2 అనేది ఏంటంటే మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది. సో 2 మీటర్ పర్ సెకండ్ అనేది తన వేగం కరెక్టే, కాకపోతే అడిగింది మాత్రం km/hలో ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే ఈ మీటర్ పర్ సెకండ్ వచ్చిందో దీన్ని మనం km/hకి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా కన్వర్ట్ చేయాలంటే 2 ఇంటూ 18/5 చేసినప్పుడు ఈ మీటర్ పర్ సెకండ్ అనేది km/hగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్స్ని km/h కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 చేయాలి. అలా కాకుండా km/h ఇచ్చేసి మీటర్ పర్ సెకండ్ అడిగినప్పుడు 5/18 చేస్తే సరిపోతుంది. సో మనకి ఇచ్చిన క్వాంటిటీని 5/18 చేసినప్పుడు km/h నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది. అదేవిధంగా మీటర్ పర్ సెకండ్లోకి ఇచ్చినప్పుడు దాన్ని km/h కన్వర్ట్ చేయాలంటే 18/5 చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఇంటూ 18 36/5 అండి. 36/5 అంటే 5 1 5 7 35.2 1 ఉంటుంది, 10 వస్తుంది, 2 అంటే 7.2 km/h ఆన్సర్ అండి. 7.2 km/h అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బేసిక్స్ కొంచెం గ్రిప్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఈజీగా చేయొచ్చు. సో ఇది బేసిక్స్ అండి ఫస్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ నుంచి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ ఎట్ 14 km/h ఇన్స్టెడ్ ఆఫ్ 10 km/h, he would have walked 20 kilometers more. Actual distance traveled by him is. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఒక పర్సన్ 10 km/h వేగంతో ప్రయాణం చేస్తాడు. ఒక పర్సన్ 10 km/h వేగంతో ప్రయాణం చేస్తాడు. అలా కాకుండా 14 km/h వేగంతో ప్రయాణం చేసినప్పుడు ఈ ముందు డిస్టెన్స్ కంటే 20 కిలోమీటర్ల దూరం ఎక్కువ ప్రయాణం చేయగలుగుతాడు. 20 కిలోమీటర్ల దూరం ఎక్కువ ప్రయాణం చేయగలుగుతాడు. అయితే అతడు ప్రయాణం చేసిన దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా తను స్పీడ్ వచ్చేసి 10 km/h. సో ఇలా ఉన్నప్పుడు తను ఇలా కాకుండా 10 కాకుండా 14గా ప్రయాణం చేస్తే ఒక 20 కిలోమీటర్ ఎక్కువ దూరం పోయేటోడు. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది, 14 - 10 అంటే 4 km/h అండి. ఈ 4 km/h అనేది 20 కిలోమీటర్లకు సమానం అన్నమాట. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, యాక్చువల్ డిస్టెన్స్ ఎంత అంటే 10 km/h ఈక్వల్ టు వాట్. సింపుల్గా చెప్పాలంటే 4 = 20, 10 = వాట్. సో జస్ట్ 4 నుంచి 20 5 చేస్తే వస్తుంది కాబట్టి 10 నుంచి 5
50 అనేది ఆన్సర్. సో 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ తను ట్రావెల్ చేశాడు. మనం ఇప్పుడు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. సో 50 కిలోమీటర్లు డిస్టెన్స్ అండి. సో 50 కిలోమీటర్ని 10 km/h వేగంతో ప్రయాణం చేశాడు. సో అలా కాకుండా 14 km/h అంటే 7 గంటలు అండి. అంటే 7 × 5 7, 14 × 5 అంటే 70 వస్తుంది. యాక్చువల్గా 50 తర్వాత 70 అంటే 20 కిలోమీటర్లు ఎక్కువ దూరం పోయేవాడు. సో క్రాస్ ఎక్కడ మనకి ఇక్కడ అడిగాడు. మనకు అడిగేది అంటే ఎంత కిలోమీటర్లు ప్రయాణం చేసిన చెప్పి అడిగింది కాబట్టి తను ప్రయాణం చేసిన స్పీడ్ వచ్చేసి 10 km/h, మొత్తం దూరం వచ్చేసి 50 కిలోమీటర్లు అని చెప్పేసి చెప్తామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఒక బాలుడు గంటకి 3 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో గంటకి 4 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. మొత్తం ప్రయాణానికి పట్టే కాలం 7 గంటలైతే అతడి స్కూల్కి ఊరికి మధ్య దూరం ఎంత? సో ఒక అబ్బాయి వాళ్ళ ఊరి నుండి వాళ్ళ స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఏ విధంగా వెళ్ళేటప్పుడు 3 km/h వేగంతో వెళ్ళాడు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు 4 km/h వేగంతో రిటర్న్ వచ్చాడు. సో ఈ మొత్తం ప్రయాణానికి 7 hours పట్టింది. అంటే పోవడానికి ప్లస్ రావడానికి కలిపి 7 hours టైం పట్టింది. అంటే 7 గంటలు జర్నీ టైం. సో ఇక్కడ మనకి కావాల్సింది ఆ ఇంటికి ఈ ఊరికిను ఈ స్కూల్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. ఎందుకంటే ఇచ్చింది పోయేటప్పుడు ఒక స్పీడ్, వచ్చేటప్పుడు ఒక స్పీడ్. సేమ్ స్పీడ్ పోతే యావరేజ్ అదే అయిపోతుంది, సరిపోతుంది. కానీ ఇక్కడ సేమ్ స్పీడ్ కాదు. పోయేటప్పుడు 3 km/h, వచ్చేటప్పుడు 4 km/h. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ సమానం. సో పోయేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే సమాన దూరం సంబంధించిన క్వశ్చన్. సో సమాన దూరానికి యావరేజ్ వేరే అవుతుంది, దూరం వేరుగా ఉన్నప్పుడు యావరేజ్ వేరే అవుతుంది. అంటే సమానంగా కాకుండా డిఫరెంట్గా దూరం ఉన్నప్పుడు మొత్తం దూరం పోయి మొత్తం కాలం చేస్తాం. సో ఇక్కడ మనకు అంత కష్టం కూడా అవసరం లేదు. జస్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. దట్ సమాన దూరము అంటే ఈక్వల్ డిస్టెన్స్ వచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2ab/a+b అనే ఫార్ములా గుర్తుంచుకోండి. ఇది వెరీ యూస్ఫుల్ ఫార్ములా. ఎందుకంటే మనం యాక్చువల్గా ఫార్ములా అవసరం లేదు, కాకపోతే అది లెంత్గా అవుతుంది. ఇది చాలా ఈజీ అయిపోతుంది మనకి. 2 × a అంటే ఫస్ట్ స్పీడ్ 3, సెకండ్ స్పీడ్ 4/3 + 4. సో మనకి 2 × 3 6, 6 × 4 24/7 వచ్చేసింది. ఇది యావరేజ్ స్పీడ్ అండి. ఇక్కడ స్పీడ్ వచ్చేసింది. మనకు అడుగుతుంది డిస్టెన్స్ అడుగుతున్నాడు. యాక్చువల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమిది? యాక్చువల్గా ఏం చెప్పినా మనం స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పాం. సో ఇక్కడ మనకి స్పీడ్ ఈక్వల్ టు టైం కావాలి, డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. స్పీడ్ వచ్చేసి 24/7, టైం వచ్చేసి 7 hours. సో ఇది క్యాన్సల్ అయితే మనకి 24 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 24 కిలోమీటర్స్ అనేది ఏంది? తను ప్రయాణించిన మొత్తం దూరం. ఎందుకంటే కాలం మొత్తానికి సంబంధించింది. ఇక్కడ మనం కాలం తీసుకున్నాం కదా, అది తిరుగు ప్రయాణానికి పోవడానికి రావడానికి కలిపి టైం 7 hours అయింది. అంటే ఇక్కడ మొత్తం ఒకసారి పోయి ఒకసారి రావడానికి 7 గంటలు పట్టింది. కాబట్టి తను మొత్తం ప్రయాణం చేసిన దూరం ఏమో 24 కిలోమీటర్స్. అంటే పోయేటప్పుడు ప్లస్ వచ్చేటప్పుడు కలిపి 24 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ సమానంగా ఉంది కాబట్టి ఇంటికి మరియు స్కూల్కి మధ్య దూరం ఏమవుతుంది అంటే 24/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 12 కిలోమీటర్స్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ కావద్దు, ఏది అడిగితే అది చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బస్ కవర్స్ డిస్టెన్స్ ఆఫ్ 624 kilometers in 780 minutes. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది బస్ ఇన్ km/h? సో ఇక్కడ మనకి ఒక బస్ అనేది 624 కిలోమీటర్లని 780 minutesలో 780 నిమిషాలలో దాటుతుంది. సో ఇక్కడ మనకి కిలోమీటర్స్ ఇచ్చాడు. కిలోమీటర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి? km/h ఉండాలి. సో km/h అంటే మనకి ఇక్కడ నిమిషాలలో ఉంది. నిమిషాలని గంటలోకి కన్వర్ట్ చేసినప్పుడు అంటే ఒక గంటకి 60 నిమిషాలు కాబట్టి 0 క్యాన్సల్ 6 1 6 6 3 అంటే 13 hours వస్తుందండి. 13 గంటలు వచ్చింది. ఇప్పుడు మనకి ప్రయాణం చేసిన దూరం వచ్చేసి 624. ఇది టోటల్ డిస్టెన్స్, ఇది స్పీడ్. సో మనకు కావాల్సింది ఇది డిస్టెన్స్ ఇచ్చాడు, ఇది టైం అండి. ఇప్పుడు స్పీడ్ కావాలి. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం విచ్ ఇస్ ఈక్వల్ టు 624/13. 624/13 అంటే 13 5 65 13 4 52 10 మిగులుతుంది 104 13 8 108. సో 48 కిలోమీటర్స్ అనేది స్పీడ్ అండి. అంటే గంటకి 48 కిలోమీటర్ స్పీడ్ తోటి ప్రయాణం చేస్తుండే బస్ అనేది. సో మనం ఈ విధంగా ఏ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఇక్కడ స్పీడ్ అడిగాడు, సో స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ km/h అడిగాడు. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని m/s అడిగినప్పుడు కూడా మళ్ళీ 18/5 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ మ్యాన్ డిసైడ్ టు ట్రావెల్ 80 kilometers
in 8 hours. Partly by foot and partly by bicycle. Is speed on foot being at kilometer per hour and that on bicycle being 16 kilometer per hour. What is the distance would be traveled on foot? So ఒక వ్యక్తి మొత్తం 80 కిలోమీటర్లని టోటల్ ట్రావెలింగ్ ఎంత 80 కిలోమీటర్లని 8 గంటల సమయంలో నడుద్దాం అనుకున్నాడు. 80 కిలోమీటర్లని 8 గంటల సమయంలో నడుద్దాం అనుకున్నాడు. అయితే దీన్ని రెండు డివైడ్ చేశారండి, రెండు పార్ట్స్. 80 కిలోమీటర్ని 2 పార్ట్ చేశాడు. ఒకటేమో ఫుట్ కాలినడక, ఇంకోటి సైకిల్ బైసికల్ మీద కొంచెం దూరము సైకిల్ నడుచుకుంటా కొంచెం దూరం నడిచాడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సైకిల్ మీద నడుచుకుంటూ పోయినప్పుడు స్పీడ్ వచ్చేసి 8 కిలోమీటర్ పర్ అవర్, బైసికల్ మీద పోయినప్పుడు వచ్చేసి 16 కిలోమీటర్ పర్ అవర్. అయితే ఫుట్ అంటే నడుచుకుంటా ఎంత దూరం వెళ్ళాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టైం ఒకటి, స్పీడ్ ఒకటి ఇచ్చాడు. సో మొత్తం స్పీడ్ మనకి ఇవ్వలేదు. టోటల్ స్పీడ్ ఎంత? సో 80/8, సో 10 కిలోమీటర్ పర్ అవర్. సో యాక్చువల్ స్పీడ్, ఇది యావరేజ్ స్పీడ్ అనమాట. ఇట్లా రావాలి మనకి. కాకపోతే దాని బదులు డిఫరెంట్గా ఇచ్చాడు. ఒకటి 8 కిలోమీటర్ పర్ అవర్, ఇంకోటి 16 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు మనం టోటల్ టైం ఈక్వల్ టు టోటల్ టైం. సో టోటల్ టైం అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, స్పీడ్ ఈక్వల్ టు d/s అని చెప్పాను. సో ఇప్పుడు నేను టైం ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? d/s రాసుకోవచ్చు. s ఈక్వల్ టు d/t విచ్ ఈజ్ ఈక్వల్ టు t ఈక్వల్ టు d/s. అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఎస్. సో టోటల్ టైం వచ్చేసి మనకి 8 గంటలు అండి. టోటల్ టైం వచ్చేసి 8 గంటలు. 8 గంటలు ఈక్వల్ టు ఫస్ట్ డిస్టెన్స్, అంటే ఫస్ట్ డిస్టెన్స్ కాలినడక బై ఫుట్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. మనకు అడిగింది కూడా అదే కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ బై దాని స్పీడ్ ఎంత మనకి కాలినడక మీద 8 స్పీడ్ ప్లస్ సెకండ్ డిస్టెన్స్ ఏమవుతుంది? సో ఇది ఎక్స్ కిలోమీటర్స్ పోతే టోటల్ 80 మైనస్ ఎక్స్ బైసికల్ మీద వెళ్ళినట్టు. సో మనకి సెకండ్ డిస్టెన్స్ వచ్చేసి 80 మైనస్ ఎక్స్ అవుతుంది బై 16. సో ఇక్కడ మనకి కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎక్స్ వచ్చేస్తే కావాల్సిన ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఎక్స్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎల్సిఎం చేస్తే మనకి 16 వస్తుంది. 2 × x 2x ప్లస్ 80 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 8. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 16 × 8, 16 8 is 128 which is equal to x 2x minus x plus 80. So here x equal to 128 minus 80 which is equal to 48 kilometers. సో తను 48 కిలోమీటర్లని కాలినడక ద్వారా నడిచాడు. అండ్ సైకిల్ మీద రిమైనింగ్ ఎంత? 80 మైనస్ 48 అంటే 32 కిలోమీటర్లు సైకిల్ మీద నడిచాడు. ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనం. 48 కిలోమీటర్లు కాలినడక, ఎంత స్పీడ్ వచ్చేసి 8 కిలోమీటర్ పర్ అవర్. అంటే గంటకి 8 కిలోమీటర్ చొప్పున 48 కిలోమీటర్లు నడిచాడు. సో విచ్ మీన్స్ 6 గంటలు తను వాక్ చేశాడు. సో ఇక్కడ ఏమవుతుంది? గంటకు 16 కిలోమీటర్లు చొప్పున 32 కిలోమీటర్లు నడిచాడు. సో విచ్ మీన్స్ 2 గంటలు నడిచినట్టు. సో మొత్తం 6 + 2 గంటలు ఎంత? 8 గంటలండి. సో 6 + 2 గంటలు ఎంత? 8 గంటలు నడిచాడు. సో మొత్తం ఎంత దూరం పోయాడు? 48 + 32 80 కిలోమీటర్లు పోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎస్పెషల్లీ టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్స్ మీద గ్రిప్ ఉంటే సరిపోతుంది. ఏ విధంగా అడిగారు క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఫస్ట్ థింగ్. సో క్వశ్చన్ ఇక్కడ ఇంగ్లీష్లో కొన్ని, తెలుగులో కొన్ని ఎందుకు పెడుతున్నా అంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇద్దరికి అర్థమవుతుంది. సో మనకి మోర్ ఎవర్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి తెలుగు మీడియంలని మెల్లిమెల్లిగా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడం కోసం మాత్రమే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇంతకుముందు తెలుగు క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి. అక్కడ మటుకే ఇంగ్లీష్ అండి, అక్కడ మటుకే తెలుగు, దాని తర్వాత మన మ్యాథ్స్ అది. సో ఏదైనా సరే మనం చేసినట్టే చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా చేసే పద్ధతి ఇదే. సో ఇక్కడ మనకి ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ కోసం అనేది రెండిట్లో పెట్టడం జరుగుతుంది. సో ప్రాసెస్ని కరెక్ట్ ఫాలో అయితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్. రమణ తన ఇంటి నుంచి బస్ స్టాండ్కు 5 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగా బస్సు 15 నిమిషాల ముందే బయలుదేరిందని తెలిసింది. అదే 6 కిలోమీటర్ వేగంతో వచ్చినప్పుడు 15 నిమిషాల తర్వాత బస్సు బయలుదేరింది. అయితే రమణ ఇంటికి బస్ స్టాండ్కి మధ్య దూరం ఎంత? సో యాక్చువల్గా రమణ ఇల్లు ఇక్కడ అనుకుందాం, ఇది బస్ స్టాండ్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి తను ఇక్కడికి ఫస్ట్ 5 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేశాడు. గంటకి 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేశాడండి. సో 5 కిలోమీటర్ పర్ అవర్ తోటి వేగంతో ప్రయాణం చేసినప్పుడు తను లేట్ అయిపోయాడు. ఏంటి? 15 మినిట్స్ లేట్గా, అంటే బస్సు వెళ్ళిపోయిందంటే తను లేట్ అయినట్టు. సో 10 నిమిషాల నుండి బస్సు వెళ్ళిపోయిందంటే సో ఆయన 15 నిమిషాలు లేట్ అయ్యాడు. సో అలా కాకుండా ఇదే డిస్టెన్స్ రిటర్న్ కాదండి, ఇదే డిస్టెన్స్ని 6 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేసినప్పుడు తను 15 మినిట్స్ ముందే వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చున్నాడు. సో ఇది ఎర్లియర్. సో ఇక్కడ గమనించండి ఒకసారి, ఇంటికి బస్ స్టాండ్కి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇంటి నుంచి 5 కిలోమీటర్ పర్ అవర్ తోటి పోతే 10 నిమిషాలు లేట్ అయింది. సో అట్లా కాదని చెప్పి కొంచెం స్పీడ్ విన్ చేసి ఇంకొంచెం స్పీడ్గా నడిస్తే
15 నిమిషాలు ముందే వేయండు, అయితే వాటి మధ్యలో దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ని జనరల్గా చేస్తే చాలా థింకింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎగ్జామ్ టైంలో మనకున్న 60 సెకండ్లు 30 సెకండ్లు చేయడం కష్టం కాబట్టి చిన్న ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం, దట్ టు ఇన్ అవర్స్. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే ఫస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 6. ఫార్ములా వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం, దట్ టు అవర్స్లో ఉండాలి. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 5 ఇంటూ 6 బై మోడ్లెస్ ఆఫ్ 5 - 6. డిఫరెన్స్ అంటే ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి మాడ్ తీసుకుంటున్నాను. టైం అనేది ఏ తీసుకోవాలి, 15 నిమిషాలు లేట్ అయింది, 15 నిమిషాలు ముందే అయింది. సో యాక్చువల్గా 15 తీసుకోవద్దు, రెండింటిని కలిపి తీసుకోవాలి. ఇక్కడ క్లూ ఏంటంటే ఒకటి లేట్ ఒకటి ఎర్లీ అయితే రెండింటిని ప్లస్ చేయాలి. 2 లేట్ అయితే మైనస్ చేయాలి, 2 ఎర్లీ అయితే మైనస్ చేయాలి. ఒకటి ఎర్లీ ఒకటి లేట్ అయితే మాత్రమే మనం ప్లస్ చేస్తాం. సో ఒకటి ఎర్లీ ఒకటి లేట్ కాబట్టి రెండింటిని ప్లస్ చేయాలి. కాబట్టి 15 + 15 అవి నిమిషాలు, వాటిని గంటల్లోకి మార్చాలంటే బై 60 వస్తుంది. అవి నిమిషాలు గంటల్లోకి మార్చాలంటే 60 వస్తుంది. 15 + 15 30 వస్తుంది. 30 ఎక్కం 32, 2 ఎక్కం 2 3. సో 5 - 6 అంటే 1, ఇది 1. ఓకే, 5 × 3 15 కిలోమీటర్స్. సో తన ఇంటి నుంచి బస్ స్టాండ్కి దూరం 15 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు అనమాట. సో ఇక్కడ మనం చేసే ప్రాసెస్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైమ్ ఇన్ అవర్స్. టోటల్ టైమ్ ఇన్ అవర్స్. సో టోటల్ టైం అనేది ఎట్లా, 2 లేట్ అయితే మైనస్ చేస్తాం, 2 ఎర్లీ అయినా మైనస్ చేస్తాం, ఒకటి లేట్ ఒకటి ఎర్లీ అయినప్పుడు మాత్రమే ప్లస్ చేస్తాం. అది కంపల్సరీ గంటల్లో ఉండాలి కాబట్టి బై 60 చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ నుండి 7 గంటలకు బయలుదేరిన బస్సు బికి 16 గంటలకు చేరింది. 9 గంటలకు బి నుంచి బయలుదేరిన మరో బస్సు ఏకి 11 గంటలకు చేరితే 2 బస్సులు కలుసుకునే సమయం ఏది? సో ఇక్కడ చూడండి ఒకసారి, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఒక బస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో వెళ్ళడం అంటే 7కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 11 అయిందంట. సో ఇంకొక బస్సు బి నుంచి ఏకి వస్తుంది. ఈ బస్సు వచ్చేసి మనకి 9 గంటలకు స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి 11 అవర్స్ అయింది, అంటే 11 గంటలకు చేరుకుంటే ఈ 2 బస్సులు ఎప్పుడు కలుసుకుంటాయని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సగంలో కలుసుకుంటాయని చెప్పి మనం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఇది సగం దూరం అది సగం దూరం పోవాలంటే 2 బస్సులు ఒకటేసారి స్టార్ట్ కావాలి, ఒకేసారి చేరుకోవాలి, అంటే వాటి స్పీడ్స్ సమానంగా ఉండాలి. సపోజ్ ఇక్కడ గమనిస్తే ఇదే దూరాన్ని ప్రయాణించడానికి 4 గంటలు పట్టింది. సో ఇది బి అనే బస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయడానికి 2 గంటల టైం పట్టింది, అంటే దీని స్పీడ్ ఎక్స్ అయితే దీనిది 2x స్పీడ్ అనమాట. సపోజ్ ఇది 60 km/h వేగంతో పోతే ఇది 120 km/h వేగంతో పోయినప్పుడు మాత్రమే ఇది పోయే టైంకి సగం టైం లోపల ఇది చేరుకుంటుంది. అది 4 గంటల జర్నీ పట్టింది, 2 అవర్స్ జర్నీ పట్టింది, అంటే ఇది ఎక్స్ప్రెస్ హార్ట్నర్ అనుకోండి కోసం. సో అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం సమానంగా మధ్యలో 9 గంటలు అని చెప్పి చెప్పలేము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి గమనిద్దాం, క్వశ్చన్స్లో కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ బస్సు 9 గంటలకు స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ బస్సు 7 గంటలకే స్టార్ట్ అయింది. సో 7 గంటలకు స్టార్ట్ అయిన బస్సు 9 గంటలల్లో ఎంత దూరం పోతుంది? సో డిఫరెన్స్ 2 కాబట్టి ఎగ్జాక్ట్గా మధ్యలో దాకా వచ్చేస్తుందండి. సో ఎగ్జాక్ట్గా మధ్యలో దాకా వచ్చేస్తుంది. సో 9 గంటల బస్సు ఎక్కడ ఉంటుంది, ఆ 2 స్టాప్లకు మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ బస్సు స్టార్ట్ అయింది ఇక్కడికి, ఈ బస్సు ఇక్కడి నుంచి ఇక్కడికి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది మొత్తం జర్నీ చేయడానికి 2 అవర్స్ టైం పడుతుంది, మొత్తం జర్నీ చేయడానికి 2 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిన బస్సు ఈ స్పీడ్ అండి, చూద్దాం ఒకసారి. ఇది ఎక్స్ స్పీడ్ అయితే 2x స్పీడ్ అని చెప్పాను, అది ఎక్స్ స్పీడ్ అయితే ఇది 2x. రిమైనింగ్ టైం ఎంత, 2 గంటలు ఉంది. 2 గంటలు అంటే ఎంత, 120 నిమిషాలు ఉంది. ఇంకా 120 నిమిషాలు టైం ఉంది. ఇక్కడ స్పీడ్ అనేది 1 + 2 మొత్తం ఎంత 3 పార్ట్స్ అండి, 3x అవుతుంది. సో 3x అంటే బై 3 చేస్తే మనకి 40 వస్తుంది. సో ఈ 40 మినిట్స్ అంటే ఫస్ట్ బస్సు 40 నిమిషాలు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఇది 80 నిమిషాల దూరాన్ని క్యాచ్ చేస్తుంది. సో రిమైనింగ్ 3 పార్ట్స్ ఉంటాయి. ఈ సెకండ్ బస్సు 2 పార్ట్లు ప్రయాణం చేస్తుంది, ఫస్ట్ బస్ కేవలం 1 పార్ట్ మాత్రమే ప్రయాణం చేస్తుంది. అంటే అప్పుడు 9:40 టైం అవుతుంది కాబట్టి 9:40కి 2 బస్సులు ఒకదానికొకటి కలుసుకుంటాయి. సో ఇక్కడ మనం ఇంత పెద్దగా కూడా థింక్ చేయకుండా సింపుల్గా చేయడానికి ఏ విధంగా చేయాలంటే సెకండ్ బస్సు స్టార్ట్ అయిన టైంని కంపేర్ చేసుకోవాలి. సెకండ్ బస్ స్టార్ట్ అయింది 9 గంటలకి. సో ఆ టైంకి ఫస్ట్ బస్ ఎంత దూరం వచ్చిందో ఆ డిస్టెన్స్ని పక్కకు పెట్టేసాను. సో సెకండ్ బస్ స్టార్ట్ అయింది 9 గంటలకి, ఆ లోపల బస్ ఎంత దూరం వచ్చేసింది, సగం దూరం వచ్చింది, సగం దూరాన్ని తీసేస్తున్నా. ఇప్పుడు మాత్రమే కన్సిడర్ చేస్తున్నా. సో ఇది 7 గంటల నుంచి ఇక్కడికి ఈ 9 గంటల నుంచి ఇక్కడ 11 గంటలకు పోతుంది. ఇదేంటి 1 గంటలు వెళ్ళిపోతుంది అనమాట, ఎందుకంటే మొత్తం డిస్టెన్స్ 2 అవర్స్ కాబట్టి ఇది 1 అవర్ టైం పడుతుంది. అంటే దీని స్పీడ్ x అయితే దీని స్పీడ్ 2x. సో మొత్తం టైం 120 నిమిషాలు. 120 నిమిషాలని 3 ముక్కలు చేసుకుంటే 2 ముక్కలలో ఎక్కువ స్పీడ్ బస్సు, 1 ముక్క తక్కువ స్పీడ్ బస్సు. సో మధ్యలో 40 నిమిషాలు వస్తుంది మనకి. సో 9:40 అనేది టైం కావడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, వాకింగ్ 6/7 of usual speed, a man is 12 minutes too late. The usual time taken by him to cover the distance is. సో ఒక వ్యక్తి తన సాధారణ స్పీడ్లో 6/7 స్పీడ్తో నడిచినప్పుడు, తన సాధారణ స్పీడ్తో అంటే రోజుకు స్పీడ్తో పోతాడు, ఆ స్పీడ్ కాకుండా ఆ స్పీడ్లో 6/7 స్పీడ్తో వెళితే 12 నిమిషాలు లేట్ అవుతాడు. 12 నిమిషాలు అఫ్కోర్స్. ఇప్పుడు తను ఒక స్పీడ్కి బదులు 1/6/7 అంటే 1 కంటే తక్కువ 0 సంథింగ్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా టైం ఎక్కువ అవుతుంది, అంటే లేట్ అయిపోతాడు, అది కామన్. సో ఒక వ్యక్తి తన సాధారణ స్పీడ్ కంటే ఆ సాధారణ స్పీడ్లో 6/7 స్పీడ్తో ప్రయాణం చేస్తే 12 గంటలు లేట్ అవుతాడు. 12 నిమిషాలు లేట్ అవుతాడు. సో తన సాధారణ స్పీడ్ ఎంత? సో సాధారణ స్పీడ్ యూజువల్ స్పీడ్ ఈక్వల్ టు, సింపుల్ ఫార్ములా ఈ విధంగా చేస్తామంటే వెరీ వెరీ సింపుల్ అండి. సో వెరీ సింపుల్ ఫార్ములా ప్రకారం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో యూజువల్ స్పీడ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన చూడండి ఒకసారి ఇక్కడ 6/7 12. సో ఫస్ట్ 6 × 12 చేసేయండి బై మాడ్యులస్ ఆఫ్ 6 - 7 చేయండి. సో 6 × 12 72/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 72 minutes. అంటే తన సాధారణ స్పీడ్ తోటి నడిస్తే 72 నిమిషాల్లో చేరుకుంటాడు. 72 minutesలో తన దూరాన్ని చేరుకుంటాడు. అంతే ఎంత టైంలో చేరుకుంటాడని చెప్పి అడుగుతున్నాడు. వాట్ టైమ్ ఈజ్ టేకెన్. సో టైం అనేది ఎంత? 72 minutesలో చేరుకుంటాడు. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ ఈ మోడల్లో మనకి ఒకటి ఫ్రాక్షన్ ఇస్తాడు, అది p/q. నెక్స్ట్ ఒక టైం ఇస్తాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే p × t చేయాలి బై p - q చేసేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్. ఇక్కడ ఇక p × t బై p - q మోడ్యులస్ ఆఫ్ p - q డిఫరెన్స్ అని తీసుకుంటే సరిపోతుంది. p × t చేసిన ఇంత ముందుకు p అంటే ఎంత 6 × 12/6 - 7 మాడ్ పెట్టేస్తే 72/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 72. ఇది వచ్చేది నిమిషాలు. ఇక్కడ మనకి ఏ విధంగా ఇస్తే ఇక్కడ నిమిషాలలో ఇస్తే నిమిషాలు, సెకండ్లలో ఇస్తే సెకండ్స్లో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ కంప్లీట్ జర్నీ ఇన్ 10 hours. He travels first half of the journey at the rate of 21 km/h and second half of the journey 24 km/h. So find the total journey in kilometers. So total journey అడుగుతున్నాడండి. సో ఒక పర్సన్ ఈ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ అంటే మొదటి సగ దూరాన్ని 21 km/h వేగంతో ప్రయాణం చేసిండు. తర్వాత సగ దూరాన్ని 24 km/h వేగంతో ప్రయాణం చేసిండు. అయితే మొత్తంలో తను ఎంత దూరం ప్రయాణం చేశాడని చెప్పి అడుగుతున్నాడు. సో టైం మాత్రం 10 గంటలు తీసుకున్నాడు మొత్తానికి. సో మొత్తం ప్రయాణం చేసిన దూరం కావాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో టైం అనేది 10 hours ఇచ్చేస్తాడు. సో స్పీడ్ అనేది ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అంటే మనం వీటి యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ స్పీడ్ సమాన దూరం ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకుంటాం. సో యావరేజ్ స్పీడ్ సమాన దూరం ఉన్నప్పుడు ఇంతకుముందు ఫార్ములా ఫస్ట్ క్వశ్చన్ 2ab/a + b అన్న ఫార్ములా. సో 2 × a అంటే 21 × 24/21 + 24, 2 × 21 + 24/45, 7 3s 7 15s 3 7s 3 15s 3 8s 3 5s. So which is equal to 7 × 8 56, 56 × 2 112/5. ఇదేంటిది స్పీడ్ km/h అనేది మనకు ఒకటి వచ్చేసింది. సో మనకు అడుగుతుంది యాక్చువల్గా ఏంటి, తన టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత 112/5 ఇంటూ టైం 10 hours. సో 5 1s 5 2s. సో 112 × 2 224 kilometers. సో తను మొత్తం ప్రయాణం చేసే దూరం వచ్చేసి 224 kilometers అనమాట. సో క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడంలో సగం టాపిక్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ సగ దూరం అనేది కీ ప్యాడ్. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, సో ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు 100 మీటర్ల పొడవైన వంతెనను 25 సెకండ్లో దాటెను. ఒక టెలిఫోన్ స్తంభాన్ని 15 సెకండ్లో దాటెను. అయితే రైలు పొడవు ఎంత? సో ఇక్కడ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇది చాలా ఈజీగా గుర్తు చేయొచ్చు. మనకి 100 మీటర్ల పొడవైన రైలు, ఒక రైలు 100 మీటర్ల పొడవైన వంతెనను 25 సెకండ్లో దాటుతుంది. సో ఒక వంతెనని 25 సెకండ్స్లో దాటుతుంది. అదే ఒక కరెంటు స్తంభాన్ని 15 సెకండ్లో దాటుతుంది. అయితే రైలు పొడవు ఎంత? రైలు పొడవు అంటే డిస్టెన్స్. సో ఇక్కడ మనకి స్పీడ్ గురించి మాట్లాడలేదు. అంటే వంతెన మీద పోయిన స్పీడు స్తంభాన్ని దాటినప్పుడు స్పీడు సమానం, అంటే ఎస్ అనేది సమానం. సపోజ్ వంతెన మీద స్పీడ్ అని తీసుకుందాం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా ఫార్ములా. సో స్పీడ్ ఈక్వల్ టు వంతెన గురించి మాట్లాడినప్పుడు డిస్టెన్స్ అంటే రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు.
రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. రైలు పొడవు మనకు తెలియదు, నేను ఎక్స్ అనుకుంటున్నా. వంతెన పొడవు 100 మీటర్లు బై టైం ఎంత 25 సెకండ్లు. ఇది S1 అనమాట. అంటే ఫస్ట్ సేమ్ స్పీడ్. సో ఇప్పుడు వంతెన గురించి మాట్లాడినప్పుడు రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు బై టైం. అదే మనకి కరెంటు పోల్ గురించి మాట్లాడితే ఓన్లీ రైలు స్పీడ్ రైలు పొడవును మాత్రమే డిస్టెన్స్గా తీసుకుంటాం. డిస్టెన్స్ ఈక్వల్ టు ఓన్లీ రైలు పొడవు అంటే ఎక్స్ బై 15. సో ఈ రెండు సందర్భాలు కూడా సేమ్ స్పీడ్, అంటే మనకి అపోజిట్ సేమ్ రాసుకోవచ్చు. అంటే ఎక్స్ ప్లస్ 100/25 ఈక్వల్ టు ఎక్స్ బై 15. సో ఇప్పుడు ఇది వంతెన దాటినకి పట్టిన స్పీడు, ఇది కరెంటు పోల్ని దాటడానికి పట్టిన స్పీడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే వంతెన విషయంలో వంతెన పొడవు ప్లస్ రైలు పొడవు, కరెంటు పోల్ విషయంలో కేవలం రైలు పొడవు మాత్రమే తీసుకుంటాం. ఇది కీ పాయింట్. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 5 5 3 క్రాస్ మల్టిప్లికేషన్ 3 × x 3x ప్లస్ 300 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 × x 5x. సో క్లియర్లీ 3x ఇట్ వెళ్తే -3x, 5x - 3x ఈక్వల్ టు 2x, 2x ఈక్వల్ టు 300 విచ్ ఇస్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 150 మీటర్స్. ఈ 150 మీటర్స్ అనేది మనకు కావాల్సిన రైలు పొడవు. సో రైలు పొడవు ఎంత ఇప్పుడు 150 మీటర్లు. సో ఇక్కడ మనకి ఇప్పటిదాకా చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా బేసిక్స్ నుంచి వస్తున్నాయండి. సో బేసిక్స్ మీద గ్రిప్, అంటే మనకి టైంకి, డిస్టెన్స్కి, స్పీడ్కి మధ్య రిలేషన్ తెలిస్తే సో ఎటువంటి క్వశ్చన్ సరే థింక్ చేసి చేయొచ్చు వితౌట్ యూజింగ్ సమ్ ఫార్ములాస్. అంటే సమ్ క్వశ్చన్స్లో ఫార్ములాస్ వాడుతున్నాం, కాకపోతే ఎందుకు టైం రెడ్యూస్ చేయడం కోసం మాత్రమే ఫార్ములాస్ వాడడం జరుగుతుంది. సో ఇవి కంప్లీట్ మోడల్స్ అని చెప్పుకోవచ్చండి. ఇంకా డిఫరెంట్గా ఏమి ఉండవు, వీటి నుంచి రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మేము ఎటువంటి వీడియో పెట్టినా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే పెడతాం కాబట్టి ఆ వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా చూడగలుగుతారు. అండ్ ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే విజిట్ మనవిద్య.in అండి. ఇది మా వెబ్సైట్ అండి. ఇక్కడ మనకి అన్ని రకాల పీడిఎఫ్స్, లైక్ జిఎస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రాక్టీస్ బిట్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ, బిట్ బ్యాంక్స్ కానీ ఉండడం జరుగుతుంది. సో అవి మీరు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.